రాయ్బరేలీ అమేథీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్టుగా అధిష్టానం తెలిపింది. రాహుల్ గాంధీతో పాటు అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయబోతున్నారు. కాగా ఈసారి ప్రియాంక గాంధీ పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా ఏఐసీసీ తెలిపింది. కాగా రాహుల్ గాంధీ రాయ్బరేలీలో నేడు నామినేషన్ వేరున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. రాయ్బరేలీ అమేథీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్టుగా అధిష్టానం తెలిపింది. రాహుల్ గాంధీతో పాటు అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయబోతున్నారు. కాగా ఈసారి కూడా ప్రియాంక గాంధీ పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా తెలిపింది. నేడు రాహుల్ గాంధీ రాయ్బరేలీలో నామినేషన్ వేరున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, రాయ్బరేలీలో ఎన్ని గంటలకి రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు? అట్ ద సేమ్ టైం అమేథీ నుంచి కూడా వారి కుటుంబ సభ్యులను పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఎందుకు ప్రియాంక గాంధీ దూరంగా ఉన్నట్టు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? థ్యాంక్ యూ సతీష్. రాహుల్ గాంధీ ముఖ్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే వైనా కూడా ఆయన పోటీ చేసే సిద్ధమైన. మరొకవైపు రాయ్బరేలీ నుంచి కూడా ఆయన బరిలో దిగబోతున్నారు. ఈ రోజు ప్రకటించినటువంటి ఆ 2 స్థానాలకు సంబంధించి రాయ్బరేలీతో పాటు అమేథీ 2 స్థానాలను కూడా ఏఐసీసీ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేయడంతో పాటు మరొకవైపు ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. దానిలో భాగంగా ప్రధానంగా ఈ రోజు రాహుల్ గాంధీ నామినేషన్ ఇచ్చేటటువంటి సమయంలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా ఏకం చేయడంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి కాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత రాహుల్ గాంధీ రాయ్బరేలీలో నామినేషన్ వేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు ప్రియాంక గాంధీ కూడా ఈ బరిలో ఉంటారు, అమేథీ నుంచి ఆమె బరిలో ఉంటారు అంటూ కూడా లాస్ట్ వరకు కూడా వార్తలు వినిపించినప్పటికీ కానీ ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే దానిలో భాగంగా ఆమె దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబం నుంచి ఓన్లీ రాహుల్ గాంధీ ఒక్కరు మాత్రమే ప్రస్తుతం ఆయన బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. రాయ్బరేలీ అమేథీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్టుగా అధిష్టానం తెలిపింది. రాహుల్ గాంధీతో పాటు అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయబోతున్నారు. కాగా ఈసారి కూడా ప్రియాంక గాంధీ పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా ఏఐసీసీ తెలిపింది. నేడు రాహుల్ గాంధీ రాయ్బరేలీలో నామినేషన్ వేరున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.